ఇక కాంగ్రెస్ పై ఓయూ బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ ను నమ్మొద్దు, నిలదీయాలన్నారు బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందరినీ దారుణంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా బీఆర్ఎస్పీ నాయకులు అభ్యర్థించారు. సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే గెలిపించుకుందాం కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఏదైతే రానున్న జూబ్లీస్ కోసం కాంగ్రెస్ పార్టీ కొత్తగా మన గ్యారంటీలతోని గారళీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ వస్తా ఉంది. తెలంగాణ ప్రజలు గాని ఇక్కడ జూబ్లీస్ ప్రజలు గాని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కల్పిస్తే అక్కడ ప్రశ్నించాలని, నిలదీయాలని మేము బీఆర్ఎస్ విద్యార్థి తరఫున, ఇక్కడ ఉస్మానియా విద్యార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నో 420 హామీలు ఇచ్చి దాదాపుగా మా నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అలాగే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. అలాగే ఎన్నో రైతులకు గాని ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇస్తా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసి తిరుగుతా ఉంది. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ రాగానే వీళ్లకు జూబ్లీస్ ప్రజలు గుర్తొచ్చారు. ఇప్పుడు వీళ్లకు ఎక్కడ తిరిగినా వీళ్ళను ప్రశ్నించండి అని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ గారి సునీత గోపీనాథ్ గారిని ఓటేసి గెలిపించాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.